ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అందరం కడుక్కున్నాక నువ్వు ఎప్పుడు ఆడుకుంటావే? ఆడుకో. ఆగరాదే బాపు. లోపల తమ్మటమే కడుగుతుంది. ఏమైంది? దీనేమన్నా ఛాయనే అంటారా? దీనిలో చక్కెర వేసినావా, ఉప్పు వేసినావా? అదేంటి సిరి అట్లా అంటాను? ఛాయలో చక్కెరనే వేస్తారు, చక్కెరనే వేసిన. నీ ముఖం వేసినవుది. అదేందక్క తీయనే ఉంది కదా? తీయలేదా నాన్న? తీయనే ఉన్నదిరా. ఏమో దానికి అనిపిస్తుందేమో. ఏ వైషు, ఏందే బాగా మాట్లాడతాను? వదిన బాగా సపోర్ట్ చేస్తాను. నాకు అట్లా అడిచాయద్దు, నాకు స్పెషల్గా చేసుకురా పో. నాడు సిరి టిఫిన్ బాక్స్ ఇవ్వరా? మార్నింగ్ ఛాయనే బాగాలేదు, ఇప్పుడు కర్రీ ఎట్లా చేసినావు? నేను బయటనే తింటా. అది కాదురా. వద్దు, ఆగు. నేను సాయంత్రం వచ్చేసరికి మంచిగా తెల్లా వెండు. ఏమైంది అది? నా బాధపడకు, దాని గురించి నీకు తెలిసిందే కదా. నీ సాయంత్రం తప్ప ఇద్దరం వింటుదాం. కాదు వైషు, నిన్ననే బట్టలన్నీ వింటేసిన. కావాల్సుకుని ఇక్కడ పెట్టి పోతలేదా చెప్పు? ఏం కప్ప వట్టిగా జాడిద్దాం. ఏం పని చేస్తారు? బట్టలు వింటానన్నారా? అది నిన్న వింటారు, మళ్ళీ వింటారు. ఏమైతుంది? పిండితే ఏమైతుంది? తెల్లబడతాయి. ఇంట్లోనే కూర్చుంటుంది కదా. పిండిని వింటారు చెప్తాడుగా. ఏంటే నువ్వేం చెప్తానవే? చదువు శాత కాదని బట్టలు పెడతావా? నడు ఇంట్లో పో. నువ్వు చెయ్యవు, చేష్టోళ్ళని అంటావా? నువ్వు పని చూసుకో ఫస్ట్. అరే ఏం లొల్లి రా మీ లొల్లి సలగుండా. అస్సలు ఉండదు ఆ లొల్లి. ఒకలంటే ఒకరు పడదు. ఇంకెన్ని రోజులు లొల్లి సలగుండా. ఈ పోరాలు చెప్పుకుని పెళ్లి చేసి ఇలా కొడితే అయిపో. కోడల లాంటి సంబరంగా ఉంటుండే. నేను అస్సలు కాల్చుకు తినబడుతున్నావురా మొత్తమే. ఎంతకని చేస్తారా పాపం ఒకటి? అమ్మా కూర్చున్నవేంది? బట్టలు వింటాడు. పిండి అంటే తొందరగా కడుపులో ఆకలి అవుతుంది. అన్నం పెట్టు కానీ తొందరగా.
చారు పోతాను వెండే కూర దాచిపెట్టుకున్నావా? చారు కూడా మంచిగా ఉంది కదా మంచిగా ఉంది కదా చారు. ఏ నీకు తెలియదు అట్లా ఉప్పుకొని తిరుగురి. అరే నాకేమది ఈ చారు? నువ్వు ఏం మనిషి నాకు అర్థమవుతుంది అసలు. ఈ చారు ఆనే ఎట్లా పడైంది? ఎట్లా తింటారు మీరు? ఏమైంది రాధిక మంచిగానే ఉంది కదా అన్నం మీదకి అట్లా ఎందుకు లేస్తాడు? నీకు అర్థమవుతుంది అసలు కూసో. కాదే బాబు అదేమన్నా షారేనా? తినదట్టున్నదా? దానికి వంట రాదు నీకు దీని రాదు. రేపు ఓ ఇంటి చూడగా పోయేదా నువ్వు ఆడవిడ వాళ్ళకి ఇట్లా చేస్తాను నేను. నీకు అట్లా వేసుకోండి. కాదు రాధిక ఎందుకే అంతే కంట పెట్టుకుంటాను నువ్వు? దానికి చేయరాదు నీకు దీని రాదు. అరే నువ్వే చేస్తావు తెల్లాలేసి అమ్మడంగా పడుకుంటే చేసిందని అంత పెడతావు నువ్వు. ఇది కూర అనే. అరే కూరలే మాడబడ్డా చాడు మంచి కూర బిడ్డ మీరు తింటున్నావా? కూర నాకు కాదే. కాదు రాధిక పొద్దున్న లేచిన కొంచెం ఒక్కదాన్ని పనంతా చేసుకుంటాను. నీకు కూర నచ్చు కదా నేను అన్నిది నచ్చకుంటే కూర వండుకొని తింటే అయిపోతుంది కదా. ఇది వండనే దీని వంట. వండపోతే వండి తిను నువ్వు రోజు పెట్ట కట్టుగా. నాకు ఇది వద్దు. వద్ద ఎందుకో వద్దు నాకు. కాదు రాధిక నువ్వు రాను రానంటే నా కూర కాడదైందట. ఇటో పోతే రోజు ఆలోచన మారుతాను. ఏమని చూసాను నువ్వు? నాకు ఆమ్లెట్ వేసి తింటా. ఆమె నువ్వు చేసే పనికి ఏ మనిషి నాకు అర్థం కాదు. వేసుకోపోయి అందరం ఉంటే అక్కడ గోడు కూడా తెచ్చిన కదా వేసుకోపో. నువ్వు అయిపోవే అయిపో. కాదు రాధిక అప్పుడిప్పుడు కూరలను నేర్చుకుంటే అత్తగారింటికి పోయినాక మంచిగా అండచ్చు. ఎందుకు అట్లా చేస్తాను? నీకు నచ్చిన కూర వండుకోరాదు. నీకు ఇట్లా అద్దంటానా? అబ్బో దాని గంట ఎక్కడిది? చిన్న పొలాసు అప్పుడప్పుడు నడుతుంది. ఒక్కడన్నా గంట పెట్టినా మీ ముఖానికి. నాకు తెలిసే దాన్ని ఎక్కేసుకొస్తావని. అయ్యో ఇక నువ్వు మంచిగా కానీ నేను ఎక్కేసుకురాను. చిన్న బిడ్డ గారాల బిడ్డ కదా నీకు. నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా అద్దు అద్దాన్ని కూడా అతుక తిన్నట్టు చేస్తాను నువ్వు. వదిన నువ్వు ఎంత కోసు కూర్చుకుంటావు రేపు నీకు కూడా కాసుకుంటే ఆడబిడ్డ దొరుకుద్ది. నా మాట ఇంటలేవు నువ్వు. ఏ ఆడబిడ్డ ఉంటే అస్సలే వేసుకోను. అత్తమ్మ ఉంటే అస్సలే వేసుకోను. ఏకలింగడు ఎవడో ఉంటాడు కదా నీ అప్పుడే వేసుకుంటా. అసంటోడు ఏదో దొరుకుతాడే. ఎవడో ఒకడు పుట్టే ఉంటాడు కదా నేను గంటకు తగ్గ పోతా అప్పుడే వేసుకుంటా. ఏంటి రాధిక అంతకు దగ్గర పొద్దు దొరికినాక ఇట్నే ఉంటావా? నీ వెనక ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. కొంచెం ఆలోచన చేసి మాట్లాడు. అర్థమైందా? అన్ని రోజులు ఒక తీరు ఉన్నాయి. నువ్వు పోతే నీ వెనక ఇద్దరిని వెళ్ళగొట్టాలి. ఏం పని అనుకుంటాను? ఆడపిల్లలు ఇట్లుంటే ఎట్లుంటారో నీకు ఇప్పుడు తెలియదు. పెళ్ళైనాక తెలుస్తుంది. ఏంటి అమ్మ ప్రశాంతంగా అన్నం కూడా తినేయరు నీ అవ్వకు. హలో మంచిగా ఉన్నా. మంచిగా ఉన్నావా? తిన్నట్టే ఉన్నది. తిన్నా తిని ఏంటి ఇంకెట్లా అనాలి అనకుంటే? ఇక్కడ మీ చెల్లెళ్ళు ఎంత కూసబెట్టుకుంటానో నీకేం తెలుసు? పెళ్ళి చేసుకున్నావు విడిచిపెట్టి సప్లేక వేయినావు. పెళ్ళి చేసుకున్న మీ చెల్లెళ్ళకు నీదంతా సేవ్ చేస్తానికే చేసుకున్నావా? మరి ఎట్లా అనాలి అట్లా అనుకుంటే? ఎంత బాధ అవుతుంది, ఎంత టార్చర్ చేస్తాను అన్నది నీకు తెలుసా? పెళ్ళి చేసుకున్నావు, తీసుకొచ్చినావు, ఇక్కడ విడిచిపెట్టినావు, సప్లైకి వెళ్ళిపోయినావు. అమ్మ లేని పిల్లలు కదా అని గౌరవం చేస్తే నడినెత్తి మీద కూర్చొని ఎట్లా చేస్తాను అన్నది నీకు ఏం తెలుస్తుంది? ఇవన్నీ కాదు. నువ్వు వచ్చి నన్ను తీసుకోపోతావా తీసుకోపోవా? నేను ఉండా, నాతో అయితలేదు మీ చెల్లెళ్ళు ఏదింపులు. మీ పెద్ద చెల్లె అయితే మస్తు టార్చర్ చేస్తాను. గట్లనే అంట. ఇక్కడ ఒక 2 రోజులు వచ్చి ఉండు. నాతోని కాదు ఈ సేవ చేసుడు కాదు, ఈ మాట్లాడు కాదు, ఈ టార్చర్ నాతోని కాదు. వచ్చి తీసుకుపోతావా? నేను సప్లైకి నా అవ్వగారింటికి నేను వెళ్ళిపోవాలి. అది చెప్పు. నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? ఒకటి వచ్చి నన్ను తీసుకుపోతావా తీసుకోపో, లేదా వచ్చి నీ పెద్ద చెల్లెకి పెళ్ళి చేసి నీ పెద్ద చెల్లెని ఫస్ట్ వెళ్ళగొట్టు. విన్నావా? ఏం టార్చర్ పెడుతుందన్నది నీకు ఏం తెలుస్తుంది?
పెళ్లి చేసుకోవాలి, ఆడబిడ్డలు ఉంటే చేసుకోవాలి సార్. మామూలుగా పెట్టలేదు టార్చర్. హలో బిడ్డ కోడలు ఫోన్ చేసినావా? ఏడు మంది అర మరి నేను ఏం చెప్పినా బిడ్డ, నువ్వు నౌకరు పోయేటప్పుడు కోడలు తీసుకుపోరా అన్న. జీతం సరిపోదు నాకు, పోయి ఆడ 2 ఏళ్ళని తీసుకుపోతా అంటివి. ఇక్కడ ఆడబిడ్డకు నువ్వు అది వడరా, నేను ఎంత చెప్పి వినరా? నువ్వు కూడా 25 పెట్టరా? నీకు ఎన్నిసార్లు చెప్పిందా చెల్లెకు పెళ్లి చేయాలరా, సంబంధం చూడరా అని చెప్పినా, నువ్వు చూడకపోతుంది. నేనే మాట్లాడినా గద గదగా ఆ చెప్పిన వాడు ఉన్నాడు కదా, జర బుద్ధివంతుడేనట, ఆ పిల్లాడికి చేద్దాం. ఆ పిల్లాడు కాకపోతే అలా మధు ఉన్నాడు కదా వాళ్ళ ఇంటనుక, నువ్వు రారా వీళ్ళు చూసుకొని 2 రోజులు చెల్లి పెట్టుకొని అత్త దాని పెళ్లి సంబంధం చూడవచ్చు. దాన్ని అత్తారేణు పంపించి నీ భార్య నువ్వు తీసుకుపోతే అవి మంచిగా ఉంటుంది కాదురా. పెళ్లి చేసుకున్నట్టయినా పాపం 2 ఏళ్ళ నిన్నే ఉంచబడుతుంది, అది ఎంత బాధపడుతుందో నీకు ఏమరకరా. అది జీవితం ఏముందిరా, దాన్ని తీసుకుపోతే అది కూడా ఇంత పని చేస్తుంది కారైనా. దాని పాటు దాన్ని నౌకరు పెట్టి శరీరకు కట్టపడరురా. సరే సరే చెప్ప నా బిడ్డ. సరే మంచిగా ఇంకా బిడ్డ కొడుకుతో మాట్లాడిన అత్తడట, అరే నీ కూడా పెళ్లి సంగతి చూస్తాను ఇక, నిన్ను కూడా అత్తారెడ్డి పంపిస్తే నాకు సగం బరువు దిగుద్దురా, వారు కూడా రంది వస్తుంది. ఇక బిడ్డ నువ్వేం రంది పెట్టుకోకు, ఇక నేను పెళ్లి చేసినట్టు నేను కూడా ఎప్పుడు తీసుకుపో అని చెప్పిన. ఇక విన్నావా, నువ్వేం రంది పెట్టుకోకు. మీ వాళ్ళకి కూడా చెప్పు, వాళ్ళు కూడా అనుకుంటారు కావచ్చు పెళ్లి అట్ట చేసినా కానీ ఈయన ఉండబట్టి తీసుకుపోతే అనుకుంటారు కావచ్చు పాపం వాళ్ళు, వాళ్ళ కూడా చెప్పు తీసుకుపోతాడు. సరే అమ్మయ్య, ఇన్ని రోజులకు నా ఆడబిడ్డల నుంచి బయటపడే సమయం వచ్చింది. ఈ టార్చర్ పోయింది. ఏంటి ఆడబిడ్డలైనా మీ వదినలని కానీ మరదలని కానీ రాసి సంపాదన పెట్టకుండి, అక్క చెల్లెని లెక్క కలిసిమెలిసి ఉండండి. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా కూతాడు.